ఇస్తాడు. ఈ రాత్రి మన పశ్చాత్తాపం చూసి మన దగ్గరికి వస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఆయన తప్పిపోయిన కుమారుడి దగ్గరికి వచ్చాడు. ఆయన కనికరం ఆయన మీదకి వచ్చింది. మనం ప్రార్థన చేస్తే నిజమే ఆ తప్పిపోయిన కుమారుడు అంటాడు, తండ్రి నేను పాపం చేశాను, నా తండ్రికి విరోధముగా అంటున్నాడు. వెంటనే దేవుని కనికరం ఆయన మీదకి వచ్చింది. మనలో పశ్చాత్తాపం వచ్చినప్పుడే దేవుని కనికరం మన మీదకి వచ్చింది. మీరు అడిగితే ఖచ్చితంగా దేవుని కనికరాన్ని చూస్తారు. ఈ రాత్రి ఖచ్చితంగా దేవుని కృపను చూస్తారు. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్లా వేధించగా, నశించిపోతున్నా నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. నిస్సారమైన నా జీవితములో నిట్టూర్పులే నన్ను దినమెల్లా వేధించగా, నశించిపోతున్నా నన్ను వెదకి వచ్చి నన్ను ఆకర్షించిన ప్రేమమూర్తివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. యేసయ్యా నన్ను అనాథగా విడువక, నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి. సృష్టికర్తమైన యెహోవా, అడుగుదాం దేవుని, ప్రభువా నాకు ప్రశస్తమైన వస్త్రాలు ఇవ్వయ్యా, పెళ్లి కుమారుని వస్త్రాలు నాకు ధరింపచేయి నాయన. ఒకవేళ నేను నీకు దూరంగా వెళ్ళానేమో ప్రభువా, నా దోషాన్ని క్షమించు నాయన. నేను ఎన్నోసార్లు నిన్ను బాధ పెట్టాను ప్రభువా, నీ హృదయాన్ని నేను గాయం చేశానయ్యా, నన్ను క్షమించు నాయన, కనికరించి సహాయం చేయండి దేవా అని అడుగుదాం దేవుని.